ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇది నా దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. నీవు కన్య మాత్రము కన్నీళ్లు విడవవు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నీవిక ఎంత మాత్రము కన్నీళ్లు విడవమని. అవును కదా, దావీదు భక్తుడు దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, అయ్యా నా కన్నీటితో నా పరుపు కొట్టుకొని పోతుంది అన్నట్టుగా ఈరోజు నీవు కూడా కన్నీళ్లు విడుస్తున్నావేమో, వేదన పడుతున్నావేమో. నీ హృదయంలో తెలియనటువంటి బాధ, వేదన, అనేకమైన అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు అనేక మంది త్రోసివేసి ఒంటరి జీవితంలో బ్రతుకుతున్నటువంటి నీకు నిరాశ, నిస్పృహలలో బ్రతుకుతూ బాధపడుతున్నావేమో. మానవుని జీవితంలో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టి ఏడ్చేవారే. ఇదిగో, సంతోషపడడం కంటే దుఃఖపడడం మేలని దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నట్లు దేవుని పెట్టారు. అయితే ఈ లోకరీత్యా మనం బ్రతుకుతున్నంత కాలం అంతయు మనందరి జీవితంలో కన్నీళ్లు తప్పకుండా ఉంటాయి. అయితే దేవుని యొక్క రాజ్యంలో కన్నీరైనను, దుఃఖమైనను, వేదనను, బాధ మరి ఏది ఉండదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. ఆలోచన చేసావా నీవు? ఈ దినాన నువ్వు విడుస్తున్నటువంటి కన్నీళ్లు నా దేవుడు ఒక్క కన్నీళ్లను కూడా వ్యర్థం చేయడు. నీవు పెడుతున్న ప్రతి కన్నీటిని దేవుడు తన బుడ్డిలో దాస్తున్నాడు. అయితే తన బుడ్డిలో దాచినటువంటి నీ ప్రతి కన్నీటికి నా దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. ప్రదోన్ బిడ్డ కనుక ఎంతకాలమని నువ్వు కన్నీళ్ళు విడుస్తావు? దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని దగ్గర నువ్వు వేడుకోగలిగితే దేవుడు నీ కన్నీళ్లను తుడిచేవాడిగా ఉంటున్నాడు. అవును కదా. నువ్వు ఏడిస్తే నవ్వేవాడు సాతాను, నువ్వు ఏడిస్తే బాధపడేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు దుఃఖపడుతున్నావు కదా, అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనటువంటి ఒంటరి బ్రతుకుతున్నానని బాధపడుతున్నావు కదా. అయితే దేవుడు తప్పకుండా నీ ప్రతి కన్నీటిని తుడిచివేసి నీకు ఎంత మాత్రం కన్నీళ్ళు ఉండకుండా దేవుడు నీ దుఃఖమును, వేదనను ఆనందంగా మార్చుటకు దేవుడు సాయం చేయబోతున్నాడు. ఇదిగో నయోమి, రూతు వారిద్దరి గురించి మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఇప్పటి నుంచి నన్ను మారా అనమంటుంది నయోమి తల్లి. ఎందుకంటే నా భర్తను పోగొట్టుకున్నాను, నా కుమారులను పోగొట్టుకున్నాను, నా జీవితంలో మధురం అనేటువంటిది ఏదీ లేదు, కనుక నేను మారా అని పిలవండి అని బాధపడింది. అయితే దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇదిగో రూతమ్మను నయోమికి తోడుగా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీవు విడుస్తున్న ప్రతి కన్నీళ్లను దేవుడు తన బుడ్డిలో దాస్తున్నాడు. దేవుడు తప్పకుండా నీకు జవాబు దయచేస్తాడు. కనుక ప్రతి కన్నీటిని దేవుడు తుడిచే దినం బహు దగ్గరగా ఉంది. అది ఈ రోజే అవ్వచ్చు. కనుక నువ్వు మోకరించి ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు జవాబు దయచేస్తాడు. అలాంటి దీవెన దేవుడు ఈ దినానికి దయచేయను గాక. ఆమేన్.